Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డీకే కళ నెరవేరబోతోంది. సిద్ధరామయ్య సీఎం పీఠం దిగి డీకేకి ఇవ్వబోతున్నారు ఆ పీఠం. ఇక కర్ణాటకలో రసవత్తరంగా రాజకీయాలు మారుతున్నాయి. ఇవాళే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. ఇక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు సిద్ధరామయ్య ఇంటికి చేరుకున్నారు మంత్రులు. ఇదే సమయంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్య ఇంటికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. ఇక సిద్ధరామయ్య రాజీనామా చేస్తానంటూ చెప్పడం జరిగింది. ఈ మేరకు హోంమంత్రి పరమేశ్వరన్ ప్రకటన విడుదల చేశారు. రాజీనామా తర్వాత ప్రెస్ మీట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ మధ్యలో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అప్పుడు కొన్ని ఆసక్తికర పరిణామాలు, అందరూ అక్కడికి రావటం, కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేవి అక్కడ జరిగినట్లుగా చూడొచ్చు. అంటే డీకే శివకుమార్ ఎప్పుడైతే సిద్ధరామయ్య రాజీనామా చేస్తా అన్నారో ఆ తర్వాత అతని కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇక డీకేని కూడా అంతే ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు సిద్ధరామయ్య. ఎందుకంటే దీనికన్నా ముందల ఇటు సిద్ధరామయ్య తన అహింస వర్గానికి సంబంధించినటువంటి వారికి సీఎం పీఠం ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. ఇక కొన్ని నెలలుగా కూడా సందిగ్ధత నెలకొని ఉంది. ఈ సీఎం మార్పు మీద కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకి సపోర్టు, మరికొంతమంది ఎమ్మెల్యేలు డీకేకి సపోర్టు, ఈ మధ్యలో ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లారని ఇలా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక దాని తర్వాత వీటన్నిటికీ ఒక బ్రేక్ పడింది. ఇప్పుడు సీఎం పీఠం మారుతుంది, డీకే చిరకాల కల నెరవేరబోతుంది. ఇక ఈ నాయకత్వ మార్పు వేళ గవర్నర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనం కొన్ని ట్విస్ట్లు చూడొచ్చు. ఇటు గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ తాను ఇప్పుడు నిన్న రాత్రే బెంగళూరు నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ సీఎం పీఠం మార్పు ఈ రోజు ఉండనుంది. మరొకవైపు గవర్నర్ అక్కడ లేరు. ఇది ఒక ట్విస్ట్ చూడొచ్చు. ప్రస్తుతం ఇండోర్ లో గవర్నర్ షెడ్యూల్ అయితే ఉంది. అయితే గవర్నర్ రిటర్న్ ఫ్లైట్ బుక్ కాలేదంటూ లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. మరొకవైపు సిద్ధరామయ్య ఈ రోజే రాజీనామా చేసి సాయంత్రానికి ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సిద్ధరామయ్య రిజిగ్నేషన్ లెటర్ తాను సీఎం గా తాను దిగిపోతున్నట్లు రిజైన్ చేస్తున్నటువంటి లెటర్ గవర్నర్ కి ఇవ్వాల్సి ఉంది. మరి ఇటువంటి సమయంలో నిన్ననే గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది సీఎంఓ. గవర్నర్ కలవకపోతే కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. లేకపోతే గవర్నర్ కి మెయిల్ చేసే అవకాశం ఉంది. మరి గవర్నర్ కే స్వయంగా ఇస్తారా, లేకపోతే గవర్నర్ కి మెయిల్ చేస్తారా, గవర్నర్ కార్యదర్శికి ఇస్తారా ఏంటి అనే ట్విస్ట్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇదంతా ఈ వ్యవహారం అంతా చక్కబెట్టిన తర్వాత రాత్రికి ఢిల్లీ వెళ్లబోతున్నారు సీఎం సిద్ధరామయ్య అన్నట్లు తెలుస్తోంది. ఇక మరొక వైపు చూస్తే సీఎం పీఠం నుంచి దిగిన తర్వాత రాజ్యసభ సీటును అధిష్టానం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనికి మాత్రం సిద్ధరామయ్య నో చెప్పినట్లు, మరో 2 ఏళ్లు తాను ఎమ్మెల్యేగానే కొనసాగడానికి ఇష్టపడుతున్నట్లుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి మొత్తం ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కొన్ని ఆసక్తికర దృశ్యాలు, ఇక సిద్ధరామయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇక్కడ డీకే శివకుమార్. ఇదంతా కూడా ఒక కర్ణాటక రాజకీయాలలో చాలా హై డ్రామా, లేకపోతే ఒక ఎమోషనల్ హై డ్రామా కాదు, ఒక ఎమోషనల్ సీన్ మనం చూడటం జరిగింది. మరొక వైపు చూస్తే సిద్ధరామయ్య ఇప్పుడు డీకే కళ నెరవేరబోతోంది. ఎన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, 2.5 సంవత్సరాలుగా డీకే ఎప్పుడు ఆ సీఎం పీఠం తనకు దక్కుతుందా అని డీకే ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకవైపు సిద్ధరామయ్య సీఎం పీఠం దిగేందుకు సిద్ధంగా లేరంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు అధిష్టానం దీనికి ఒక ఎండ్ కార్డ్ వేసినట్లు ఒక చూడొచ్చు. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య రాజీనామా చేయడం దాదాపు ఖరారైంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించడంతో నేరుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే ఆయన కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. అయితే గత కొంతకాలంగా కర్ణాటకలో అధికార మార్పుపై ఈ చర్చోపచర్చ జరుగుతున్నాయి. 2.5 ఫార్ములాను అమలు చేయాలంటూ డీకే పలుమార్లు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే చివరికి ఎట్టకేలకు అధిష్టానం జోక్యము 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పుపై ఓ క్లారిటీ ఇస్తాము. అదేవిధంగా గతంలో ఏదైతే అస్సాం ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న డీకే ఈ ఎన్నికల తర్వాత అయినా తనకు ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్తారా లేదా అంటూ సూటిగా రాహుల్ గాంధీని అడిగిన నేపథ్యం చూసాం. అయితే నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అంటూ గతంలో రాహుల్ మెసేజ్ ఇచ్చారు. రాహుల్ అండగా ఉంటాను, నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదను డీకేకి ఒక రకమైన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా డీకే ఉన్నారు. డీకే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగానే ఉంటూ పార్టీని అధికారంలోకి తెచ్చారు. జోడు గుర్రాల సిద్ధరామయ్య డీకే పనిచేశారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా ఉన్నప్పటికీ తన చిరకాల కోరిక ఈసారైనా తీరుతుందా అనే
మీమాంసలో డీకే వర్గులు ఉన్నారు. ఎట్టకేలకు రాహుల్, ప్రియాంక, ఖర్గే జోక్యంతో నేరుగా సిద్ధరామయ్య రాజీనామా చేయడానికి కూడుకున్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేస్తానని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రకటించగానే నేరుగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గవర్నర్ గత రాత్రి ఇండోర్ వెళ్లిపోయినట్టు సమాచారం ఉంది. ఇక్కడ గవర్నర్ ఉండాల్సిన అవసరం లేదు, రాజీనామా చేయాల్సిన నేపథ్యంలో గవర్నర్ కు మెయిల్ చేయొచ్చు. మరో విధంగా గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శి ఉంటాడు, గవర్నర్ కార్యదర్శి కూడా నేరుగా పోయి లేఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ కార్యదర్శికి లేఖ ఇచ్చినా కూడా దాన్ని గవర్నర్ మెయిల్ ద్వారా చూసైనా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లోనే కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. అయితే ఇక్కడ డీకే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత కూడా దాదాపు 3 డిప్యూటీ సీఎంలు నియమించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం, మరో మహిళను కూడా డిప్యూటీ సీఎం గా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 2028లో ఎన్నికలు జరిగే పరిస్థితులు, 2028 డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. అలాంటి నేపథ్యంలో నేరుగా తనకిచ్చిన మరి ఇక్కడే ఒక ట్విస్ట్ చూస్తూ ఉన్నాం. మరి సిద్ధరామయ్య ఇటు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ గవర్నర్ అందుబాటులో లేరు కదా. రేణు ఇక్కడ గవర్నరే ఉండాలి అని రూల్ ఏం లేదు రేణు. ఎందుకంటే నేరుగా గవర్నర్ కార్యదర్శి ఉంటారు. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ కార్యదర్శి ఉంటారు. గవర్నర్ కార్యదర్శికి కూడా రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. లేకుంటే నేరుగా గవర్నర్ కు ఈమెయిల్ కూడా చేసే అధికారం ఉంది. ఈమెయిల్ ద్వారా పంపించిన లేఖను కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అధికార మార్పిడి. ఏదైతే సిద్ధరామయ్య నుంచి డీకేకి అధికార మార్పిడి చేస్తున్నారో, ఇక్కడ గతంలో ఏదైతే తాను 2.5 ఫార్ములాను అమలు చేయమని కోరారో ఆ అమలు ప్రకారం సిద్ధరామయ్య 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ గతంలో ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి గతంలో ఎన్నికలకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ బంపర్ హిస్టరీ సాధించింది. అయితే ఇప్పుడు కూడా దాదాపు 3 ఏళ్ల పాలన పూర్తయ్యే నేపథ్యంలో అటు అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉంది. మరోపక్క బీజేపీలో కూడా ఆశించిన స్థాయిలో బీజేపీ కూడా బలపడిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా అధికార మార్పిడి వల్ల కొంత వ్యతిరేకత తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు ఇటు డీకే సారథ్యంలో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సిద్ధరామయ్య ఇవే చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయనట్టు గతంలో ప్రకటించారు. మరి కిరణ్, ఇప్పుడు సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్ళనున్నారా ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే, సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి రాజ్యసభలో బాధ్యతలు అప్పచెప్పి ఓబీసీ నేతగా దేశవ్యాప్తంగా ఆయన్ను ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే కొరబ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య బీసీలలో ఇతర సామాజిక వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ వర్గాలన్నిటినీ ఏకం చేసిన ఘనత అహిందా నేతగా ఆయన ఒక ముద్ర కర్ణాటకలో పడ్డారు. అయితే ఆయన్ను కర్ణాటకకే పరిమితం చేయకోకుండా దక్షిణ భారతదేశంలో ఒక బలమైన బీసీ నేతగా ఆయన ప్రొజెక్ట్ చేయొచ్చు. మరోపక్క ఓబీసీ జాతీయ స్థాయిలో ఓబీసీ నేతగా యూపీ, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆయన్ను ప్రమోట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కూడా బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇతర కులాలన్నిటినీ కూడా ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యము ఘనత సిద్ధరామయ్యకు ఉంది. ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు, ఎమ్మెల్యేగా కొనసాగాలి అనుకుంటున్నారని కూడా ఒక వార్త బయటకు వస్తుంది కిరణ్. రేనా, ఆయన క్లియర్ గా గత ఎన్నికల ముందు కూడా ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత తాను పోటీ చేయనంటూ ఆయన గతంలో ప్రకటించిన నేపథ్యం చూశాము. అదే కోణంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయన రాజ్యసభకు పంపే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే రాజ్యసభలో ఇలాంటి బలమైన నేత, బలమైన వాగ్దాని గల నేత ఉండడం కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం, అందులో కురబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కర్ణాటకలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఇటు ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నారు. మరోపక్క కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు,
ఇటు కేరళ. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక వర్గాలు అత్యధికంగా ఉండడం కూడా సిద్ధరామయ్య ఒక రంగంగా ఆ నాయకుల్ని ఏకతాటిపైకి తీసుకురాగలరు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఆయన రాజ్యసభకు వెళ్తారా లేదా అనేది ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రాజ్యసభకు మీరు రావాలి, రాజ్యసభలో బాధ్యతలు తీసుకోవాలి, మరోపక్క దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో మీ అవసరం మాకుంది అంటూ రాహులే కాకుండా నేరుగా ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా ఆయనకు సూచన చేశారు. ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే జాతీయ స్థాయిలో ప్రమోట్ కావడానికి ఏ నాయకుడు కూడా ఇష్టపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనట్టు స్పష్టంగా ఆయనే 2023 ఎన్నికల ముందు ఆయనే ప్రకటించారు. ఈ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల తర్వాత నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన నేరుగా ప్రకటించడం, మరోపక్క అధికార మార్పిడి 2.5 కిరణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఇప్పటి వరకు ఉన్నటువంటి డీకే మరి తన స్థానం ఖాళీ అవ్వబోతోంది. ఆ స్థానంలోకి ఎవరు రానున్నట్లు చూడొచ్చు? ఇంకొకటి, ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అనుకోవచ్చు? రేణు, ఇక్కడ ప్రధానంగా 2-3 రోజుల్లో ఈ అంశం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ రోజు గవర్నర్ కు సిద్ధరామయ్య, గవర్నర్ కార్యదర్శి సిద్ధరామయ్య రాజీనామా ప్రకటిస్తే ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లి ఆయన రాజ్యసభ సీటు కానీ లేదా జాతీయ రాజకీయాల పైన కానీ తన ఆసక్తిని వెలిగిస్తారా లేదా అనేది ఒక చర్చ. మరోపక్క డీకే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, అట్ ది సేమ్ టైం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా 2-3 పేర్లు కూడా ప్రచారం నడుస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి కాకోకుండా ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రులను 3 పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది అనే సమాచారం మనకుంది. ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎం లో విషయం వచ్చినప్పుడు సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన వారికి డిప్యూటీ సీఎం లో వచ్చే అవకాశం ఉన్నాయి. మరోపక్క పిసిసి అధ్యక్ష పదవి కూడా సిద్ధరామయ్య వర్గానికి దక్కే అవకాశాలు ఉన్నాయంటే మనకు జాతీయ రాజకీయాల నుంచి సమాచారం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సిద్ధరామయ్య తన రెసిగ్నేషన్ లెటర్ ని పంపించనున్నారు. ఇటు గవర్నర్ కార్యదర్శికి సమర్పించనున్నట్లుగా తెలుస్తుంది, లేదా గవర్నర్ కి మెయిల్ అయినా చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ గవర్నర్ అయితే తాను తిరిగి కర్ణాటక రాలేదు. తాను ఏదైతే ఒక మీటింగ్ కోసం వెళ్ళటం జరిగిందో అక్కడ నుంచి తనకు రిటర్న్ ఫ్లైట్ ఇంకా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇక గవర్నర్ ఒకవేళ కనుక రాకపోతే, నిన్ననే ఆల్రెడీ గవర్నర్ అపాయింట్మెంట్ కోరటం జరిగింది. ఒకవేళ గవర్నర్ చేరుకోలేకపోతే గవర్నర్ కార్యదర్శికి రాజీనామా ఇవ్వటం కానీ, లేకపోతే గవర్నర్ కి మెయిల్ చేయటం కానీ చేయబోతున్నారు. ఇక ఇదంతా ఈ వ్యవహారం అంతా ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళబోతున్నారు సిద్ధరామయ్య. అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లోనే తాను సీఎం గా రాజీనామా చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ పవర్ షిఫ్టింగ్ లో, ఈ 2.5 సంవత్సరాల పవర్ షిఫ్టింగ్ లో అనేక సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయి. దీంట్లో కూడా ఇటు సిద్ధరామయ్య ఒక వర్గంగా, డీకే మరో వర్గంగా కనిపించారు. వీళ్ళు ఎమ్మెల్యేల సపోర్ట్ కానీ ఇదంతా కూడా వీళ్ళ మధ్య పొసగటం లేదని అనేక వార్తలు బయటకు వచ్చాయి. కానీ వీటన్నిటి తర్వాత రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరూ ఉండరు అన్నట్లుగా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటున్న డీకే సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించడం, ఆ తర్వాత సిద్ధరామయ్య ఒక సీనియర్ గా అంతే తాను కూడా తనను దగ్గరికి తీసుకొని డీకేని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవడం జరిగింది. ఇది మాత్రం కర్ణాటక రాజకీయాలలో ఒక హైలైట్ గా చూడొచ్చు. వీళ్ళిద్దరూ ఇంత దగ్గరగా ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడుతూ కనిపించడం అయితే